మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి రథసప్తమిగా ఎంతో ప్రశస్తి పొందింది. అదితి కశ్యపులకు సూర్య భగవానుడు జన్మించిన రోజున ఈ రోజు అంటే రథసప్తమి చేస్తారు. రథసప్తమి ఉత్తరగతిని సూచించే పండుగ. రథసప్తమిని సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. ఇక రథసప్తమి నుంచే ఆదిత్యుడి ప్రయాణం దక్షిణం నుండి ఉత్తర దిశకు ప్రారంభమైందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇక ఈ రోజున స్వర్గస్థులైన పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఒకప్పుడు రథసప్తమినే ఉగాదిగా వ్యవహరించేవారని చెప్తున్నారు. రథసప్తమి రోజున ప్రాతకాలంలోనే జిల్లేడు ఆకులు రేగుపండ్లు తలపైన ఉంచుకుని స్నానం చేస్తారు. నేడు చేసే సముద్ర స్నానం శ్రేష్టమైందని చెప్తారు. భాస్కరుడు విశ్వసాక్షి, కర్మసాక్షి మరియు ప్రత్యక్ష సాక్షి. మన పుణ్య పాప కర్మలన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాడని నమ్ముతారు. ఇక సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సూర్య జయంతి సందర్భంగా తిరుమాడ వీధుల్లో భక్తులు పోటెత్తారు. రథసప్తమి పురస్కరించుకుని అదేవిధంగా తిరుమలలో నెలకొన్నటువంటి పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ చందు, ఏదైతే తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచే స్వామివారి వాహనాల కోసం భక్తులు భారీ స్థాయిలో మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలకి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉదయం తెల్లవారుజామున 5:30 ఏదైతే సూర్యప్రభ వాహనం అయితే మొదలైంది. 8 గంటలతో వాహనం అయితే ముగిసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు 9 గంటలకి చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి అయితే దర్శనమిస్తున్నారు. కాసేపటి కిందటే మలయప్ప స్వామి ఏదైతే చిన్నశేష వాహనం అయితే మొదలైన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం గరుడ వాహనం ఉంటుంది. గరుడ వాహనం తర్వాత హనుమంత వాహనం తర్వాత మళ్ళీ ఏదైతే చక్రస్నానం ఉన్న పరిస్థితి ఉంటుంది. సాయంత్రం వరకు ఇట్లా వివిధ వాహనాలపై భక్తులకి దేవుడు ఈ శ్రీవారి అయితే దర్శనం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా భక్తులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే మనం మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీల దగ్గర ఉన్నాము, పూర్తిగా భక్తులు భారీ స్థాయిలో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే తెల్లవారుజామున 2 గంటలకే మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలకైతే ఏదైతే ఇక్కడికి భక్తులైతే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి స్వామివారి వాహనాలు తిలకించేందుకు భారీగా చేరుకున్నారు. మరోవైపు శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులకు కూడా ప్రత్యేకంగా గ్యాలరీలోకి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు చూసినట్లయితే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామి అయితే దర్శనమిస్తారు. ఆ తర్వాత గరుడ వాహనం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉండబోతుంది. మరోవైపు హనుమంత వాహనం చూసినట్లయితే ఉదయం అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఉంటుంది. చక్ర స్నానం మాత్రం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు నిర్వహిస్తారు. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి అయితే దర్శనం తెలుస్తుంది. మరోవైపు సర్వభూపాల వాహనం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు అయితే నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు రాత్రి 8 గంటలకి చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు అయితే ముగుస్తాయి. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలకి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులకి సంబంధించి గ్యాలరీల్లోనే ఉండేలా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే భక్తులకి అన్నప్రసాదాలు కావచ్చు, మంచినీటి సదుపాయం కావచ్చు, చిన్నపిల్లలతో వచ్చేటువంటి తల్లిదండ్రులకి పూర్తిగా పాలు అన్నీ అందిస్తున్నామని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే తెలుపుతున్నారు. మరోవైపు కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముఖ్యంగా ఈరోజు రథసప్తమి వేడుకలు ఎలా ఓం నమో వెంకటేశాయ. రథసప్తమి వేడుకలు కన్నుల వైకుంఠముగా జరుగుతుంది తిరుమలలోని. ఇది ఒక అభూత కల్పన. ఇది చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ, ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనం ఈ తిరుమలలో ఈ రోజు గడుపుతున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. అది జరుగుతుంది. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? ముఖ్యంగా ఇట్లా అంటే ముఖ్యంగా 7 వాహనాలు అంటే ఈ రోజు ఉన్నటువంటి 7 వాహనాలు దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇది ఒక కన్నుల ఉదయాన్న సూర్యప్రభ వాహనం దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడు చిన్నశేష వాహనం దర్శనం జరుగుతుంది స్వామివారిది. ఇలాగా ఈరోజు 7 వాహనాలు దర్శనాలు చేసుకుంటామండి. ఈ దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యం చేసుకున్నట్లే. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముఖ్యంగా ఇట్లా వాహనాలు దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? సాలూరు నుంచి వచ్చామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. కన్నుల పండుగగా ఉంది స్వామివారిని చూసి. అంటే స్వామివారికి వస్తున్నటువంటి సమయంలో హారతులు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు మనసులో?
నిజంగా స్వామి కరుణా కటాక్షాలు ఉన్నాయి కాబట్టే మేము రాగలిసాము, ఇక్కడ ఉండగలిసాము. ఉదయం దర్శనం చాలా బాగా అయింది. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముఖ్యంగా శ్రీకాళహస్తి నుంచి అండి. ఇప్పుడు రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి కదా, అంటే ఇలా ప్రతిసారి ఎన్ని ఏళ్ళుగా వస్తున్నారు మీరు? ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటామండి. ఇది మహా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ, చాలా బాగా. మేము అంటే తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకుంటారు, ఎలా అనిపిస్తుంది? స్వామి అర్థిస్తున్నామంటే మాకు ఇక్కడ దర్శనం ఇచ్చినట్టేనండి. స్వామినే దర్శనం చేసుకుంటామండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇక్కడ ప్రస్తుతం మీరు చెప్పండి సార్, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు సార్? గుంటూరు నుంచి వచ్చామండి, ఆంధ్ర గుంటూరు నుంచి వచ్చాము. నేను ప్రతి సంవత్సరం వస్తాను, ప్రతి నెల వస్తాను నేను స్వామివారి దర్శనం చేసుకోవడానికి. ఇది ఒక అద్భుతము. ఈ జన్మ మొత్తం ఇలానే ఈ స్వామివారితో ఇలానే గడపాలనుకుంటున్నాను. ఆయన కరుణా కటాక్షాలు వీక్షణ మా అందుండాలా. అలానే ఈ భక్తులందరికీ, ఈ ఇక్కడ పుట్టిన జనులందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమో నారాయణ, నమో గోవింద, నమో వెంకటేశ, నమో శ్రీనివాస, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెనాల నుంచి అండి, చిన్నపరిమి గ్రామం నుంచి వచ్చాం. చాలా బాగుందండి. అందుకే రథసప్తం కోసమే మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఈ సంవత్సరం వీలు కుదిరిందండి, రాగలిగాం. బాగా చూసాం, బాగా రూములు కానీ వసతి కానీ బాగా సదుపాయం టీటీపీ వాళ్ళు బాగా చేశారు. నమో వెంకటేశాయ, బాగా ఉందండి, బాగా సంతోషంగా. అన్ని పరిస్థితి ముఖ్యంగా ఏదైతే తెల్లవారుజాము నుంచే ఏదైతే మాడవీధులు కావచ్చు, తిరుమల మొత్తం ఇలా అని చెప్పచ్చు. ఎందుకంటే ఉదయం నుంచే భక్తులకి ఏదైతే గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అన్నప్రసాదాలు కావచ్చు, ఉదయం నుంచి అంటే ఉదయం నీళ్ళ నుంచి పాలు అన్ని అందజేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ప్రథమ చికిత్సా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా భక్తులకు ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే తరలించేందుకు అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడైనా చిన్నపిల్లలు తప్పిపోయినా వెంటనే ఆ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చేయిందని కొన్ని కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేవు, భక్తులు స్వామివారిని ఈజీగా దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే తెలుస్తున్న పరిస్థితి ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.